ఇక్కడ ఎక్కడికి బయటికి వెళ్తున్నావా? అమ్మమ్మది అమ్మమ్మ అమ్మమ్మ జస్ట్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, ముద్దు పెట్టు, చేత్తో పెట్టు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి లాస్ట్ టైం చెప్పాను కదా, మమ్మీ డాడీ జస్ట్ని తీసుకుని వచ్చేసారు. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళే ప్లానింగ్ ఉందన్నమాట. సో తిరుపతికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో డివోటీస్ అందరికీ ఒకటే మెయిన్ గోల్ కదా, అదే కూడా స్వామివారి దర్శనం. సో స్వామివారి దర్శనం చేసుకోవడానికి మేము కూడా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఇక్కడ లింగంపల్లి మేము స్టే చేసేది నల్లగంటలో కాబట్టి లింగంపల్లి నుంచి కాచిగూడకి మాకు డైరెక్ట్గా టికెట్స్ దొరకలేదు. సో అందుకని లింగంపల్లి నుంచి కాచిగూడకి లోకల్ ట్రైన్ అయితే వెళ్ళిపోయాము. సో కాచిగూడ నుంచి మాకైతే టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ బ్లాగ్లో నా టోటల్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అండ్ ప్రసాదం అన్నీ షేర్ చేస్తున్నాయి వీడియోలో. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మాకైతే అస్సలు ఐడియా లేదు, ఎవ్వరం కూడా ఫ్యామిలీలో ఇప్పటికి వచ్చి ఒక్కసారి కూడా తిరుపతి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం కాబట్టి మేమైతే చాలా స్ట్రగుల్ అయ్యాము. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాకు ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి, ఇప్పుడు వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ టైంకి ఈజీగా ఉంటుంది. సో మేమైతే స్టెప్స్ ద్వారా వెళ్ళామన్నమాట. సో మెట్లు ఎక్కి వెళ్ళడం వల్ల మాకైతే స్టెప్స్ ఎక్కడానికంగా మాత్రమే 5 hours పట్టింది. అది కూడా జస్ట్ ఉన్నాడు కదా, అదేంటో తెలీదు. కానీ ఫస్ట్ 1000 steps మేము 1.5 hourలోనే ఎక్కేసాము. కానీ ఇంకా తర్వాత ఓపిక అంతా అయిపోయిందండి, ఫుల్ డల్ అయిపోయాము అందరం. ఇంకా అక్కడ ఫుడ్ స్టాల్స్ చాలానే ఉంటాయి. సో అది తీసుకుంటూ ఈ డ్రింక్స్ తీసుకుంటూ ఏదో ఒకలా మేమైతే 5 hours మొత్తం స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ దట్టు జస్ట్ ఉన్నాడు కదా, సో జస్సు అస్సలు కిందకి దిగేవాడు కాదు, ఏదైనా అంటే బురద బురద అనేవాడు. సో అందుకే చాలా టైం పట్టింది మాకు. ఆ తర్వాత వాడు కూడా కాస్త కొన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యేసరికి, మొత్తం కంప్లీట్గా బాగుండేసరికి వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఎక్కేసాడనమాట. ఇంకా దర్శనం వచ్చేసరికి మాకైతే నిజంగా గాయస్ ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఎందుకు అంటే 27 hours పట్టింది. ఎవరికైనా ఎంత టైం పట్టిందో లేదో తెలీదు, కానీ మాకైతే 27 hours పట్టింది. అసలు నిజంగా ఎందుకో తెలీదు. ఆ రోజు కూడా ఫుల్ రష్ ఉండనమాట. తిరుపతి ఎప్పుడు కూడా అలానే ఉంటుంది అంటున్నారు, బట్ చాలామందికి 8 hours 4 hours ఇలా వితిన్ తక్కువ టైంలోనే వాళ్ళకి దర్శనం అయ్యేది. మాకైతే 27 hours పట్టింది. అండ్ వెళ్ళే దారిలో నేనైతే ఒక దగ్గర కళ్ళు తిరిగి కూడా పడిపోయాను. బట్ ఎమర్జెన్సీ కాల్ చేసినా కానీ వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు. నాకు మేనేజ్మెంట్ అయితే అంత మంచిగా ఉన్నట్టు అనిపించలేదు. బట్ ఎప్పుడైతే మాకు ఆఫ్టర్ దర్శనం ఒక టైంలో అయితే వెనక్కి వచ్చేద్దామా అని కూడా అనిపించింది. బట్ ఎంత లాంగ్ హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి అండ్ బాసాయి నుంచి హైదరాబాద్కి మమ్మీ వాళ్ళు వచ్చి, సో మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాము, సో అందుకని అంతగా వెయిట్ చేసాము. అది కూడా ఉంటుంది కదా, ఒక మనసులో ఒక రిగ్రెట్ ఉండిపోతుంది మళ్ళీ అక్కడి వరకు వెళ్ళి వచ్చేయడము అంటే. సో మొత్తం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ చాలా బాగుంది. పైన అయితే టెంపుల్ ఎప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిందో ఆ తర్వాత నిజంగా వీడియోలో కూడా మీరు నా ఫేస్ కనుక మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చూసుంటుంటే ఎంత బాగుంటుందో. నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మాకు మిడ్నైట్ వచ్చేసి 2కి దర్శనం అయ్యింది. ముందు రోజు ఈవినింగ్ 6కి స్టార్ట్ అయితే, సో టోటల్గా 27 hours అయితే పట్టింది. సో ఎర్లీ మార్నింగ్ 2కి దర్శనం అయ్యింది. మేము అక్కడ 3:30 వరకు ఇంకా చాలా షాపింగ్స్ అవి చేసుకున్నాము. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ మేమైతే మా లగేజ్ కౌంటర్ ఎక్కడైతే ఉందో ఇంకా అక్కడికి మళ్ళీ తిరుపతి కొండ కిందకైతే వచ్చేసి అక్కడ ఆ నైట్ స్టే చేసాము. ఆ నైట్ ఫుల్ రెస్ట్ తీసుకొని జస్ట్ ఉన్నాడు కదా, వాడి కోసం చాలా షాపింగ్ చేసాము మేము. వాడికి ఆ టాయ్స్ కావాలి ఈ టాయ్స్ కావాలి అని ఎక్కడ పడితే అక్కడ వాడు ఉండిపోయేవాడు అనమాట. సో ఆ టైంలో కూడా వాడు కాసేపు పడుకొని వెంటనే లేచేసేవాడు. సో ఇంకా చాలా షాపింగ్ వరకు అక్కడైతే కంప్లీట్ చేసుకొని ఇంకా కొండకి కింద వరకు వచ్చేసి మేము అక్కడ ఇంకా రెస్ట్ తీసుకున్నాము. అండ్ మళ్ళీ ఆ నెక్స్ట్ డే మాకు గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో కాణిపాకం కూడా అనుకున్నాము, బట్ ఇంకా అవ్వలేదు. సో ఇంకా అందుకని గోల్డెన్ టెంపుల్ వరకు మాత్రమే. బట్ నేను తిరుపతిలో ఉన్న లోపల ఇన్సైడ్ టెంపుల్లో మనకి వీడియోస్ తీయడానికి ఎలా ఉండదు కాబట్టి బయట ఉన్న అట్మాస్ఫియర్కు నా వరకు అంటే పాసిబుల్ అయినంత వరకు నేను వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ అంటే అందరూ అనేవారు బాగుంటుందని. నాకైతే అంత దర్శనం అంత వెయిటింగ్లో చాలా ఇబ్బంది అనిపించి ఏంటిది అని కొంచెం అనుకున్నాను. బట్ అండ్ ఫుడ్ కూడా సరిగ్గా ప్రాపర్గా ఉండేది కాదు. అంటే వాళ్ళు పెట్టేది సాంబార్ రైస్ ప్లస్ ఉప్మానే పెట్టేవాళ్ళు.
జస్సుకి కూడా ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది అయింది. అండ్ మిల్క్ ఇచ్చేవారు, బట్ అది కూడా వాడు తాగేవాడు కాదు. సో అంత లాంగ్ టైం మాకు దర్శనం తీసుకునేసరికి కొంచెం కాదు చాలా స్ట్రగుల్ అయిపోయాము. బట్ బయటికి వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళం అనమాట, కానీ ప్రతిసారి పంపించేవారు కాదు. సో ఇదన్నమాట మాకైతే ఇలా దర్శనం మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా తిరుపతి తర్వాత నెక్స్ట్ డే మేమైతే మంచిగా మళ్ళీ రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. గోల్డెన్ టెంపుల్ కూడా అంతే, బయట అయితే నాకు కొంచెం నచ్చలేదు, ఇంతే నా చిన్న టెంపుల్ అనిపించింది. బట్ లోపలికి వెళ్తే రియల్లీ ఎంత బాగుంది అంటే నాకు నిజంగా తిరుపతి కంటే కూడా గోల్డెన్ టెంపుల్ ఇంకా బాగా నచ్చింది అనిపించింది. బట్ లేదు, తిరుపతి కూడా చాలా బాగుంటుంది. బట్ అదైతే ఆ దర్శనం చాలా అంటే తొందరగా అయిపోయింది. బట్ అండ్ ఎంతసేపు కావాలంటే అంతసేపు అమ్మవారిని చూసుకుంటూ ఉండొచ్చు అనమాట, చాలా ఖాళీగా ఉంది. సో అందుకు నాకు బాగా నచ్చింది. బట్ గోల్డెన్ టెంపుల్ ఒక్కటి కూడా మేము వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. అసలు వీడియో బయట అంటే మొబైల్స్ అన్నీ బయట తీసుకున్నారు. మళ్ళీ టెంపుల్ అంతా అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నాము. సో మళ్ళీ ఎలా ఉండదు కదా, ఒక్క వీడియో కూడా తీయలేకపోయాను. బట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా మోకాళ్ళ మీద స్టెప్స్ అయితే ఎక్కారు. డాడీకి ముడుకుల నొప్పులు ఉన్నా కానీ అయినా సరే ఎంతో ఇష్టంతో స్వామివారి మీద ఉన్న భక్తితో మోకాళ్ళ మీదే నడిచేస్తారు. సో ఇదైతే చూస్తున్నారు కదా, మేము ఇంకా పైకి అయితే వచ్చేస్తాము. ఇది పైన అట్మాస్ఫియర్ అనమాట, మల్టిపుల్ స్టార్స్ అండ్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ వచ్చేసి మేమైతే దర్శనానికి స్టార్ట్ అవుతున్నప్పుడు వీడియో తీసుకున్నా. అందరం ఎంత మంచిగా రెడీ అయ్యాము, అంత వెయిటింగ్ ఉండేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొండపైకి వెళ్ళేటప్పుడు అన్నమాట. సో లైటింగ్ అది ఫుల్ అట్రాక్టివ్గా ఉంది. బట్ ఇదేనండి మెయిన్ అయితే చూసారు కదా, అసలు గేట్ ఓపెన్ చేయకముందు ఎంత క్యూ లైన్ అయితే ఉందో. నేనైతే అనుకునేదాన్ని ఒక 3 hours కాకపోయినా అట్లీస్ట్ అందరూ అనేవాళ్ళు అంటే 8 hours అయిపోతుంది దర్శనం అని. సో 8 hours కదా పర్లేదు అనుకునేదాన్ని. ఎంతమంది ఎంత వామో స్వామివారి దర్శనానికి అయితే అస్సలు జనాలు మామూలుగా రావట్లేదుగా. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. ఇంతకంటే చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారండి. అండ్ అది కూడా కాకుండా బాగా యూస్ అయిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ ఆఫ్టర్ దర్శనం అయితే ఆ లోపల అట్మాస్ఫియర్ నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఫుల్ ఎనర్జీ అయిపోయింది బాడీ మొత్తం. ఇంకా అండ్ నైట్ అవ్వడమేమో కానీ ఇంకా చాలా అంటే పీస్ఫుల్ కానీ అసలు చాలామంది పైనే ఉండిపోయి పైనే రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ దర్శనం అయిన తర్వాత కూడా మేమైతే ప్రసాదం అండ్ అక్కడ ఆర్గానిక్ వాళ్ళే రెడీ చేస్తారంట. ఇదేంటి ధూప్ స్టిక్స్ అవినా అగరబత్తులు, అవి కూడా మేము కొని తెచ్చుకున్నాము చాలా వరకు. బట్ అవన్నీ వీడియో తీయడానికి కుదరలేదు, ఫుల్ టైర్డ్ అయ్యాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా మల్టిపుల్ ఉన్నాయి. మేమైతే కొన్ని నెక్ సెట్స్ అని, జస్సుకి టాయ్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అవి చాలా వరకు అంటే ఎందుకు అంటే తిరుపతి వెళ్ళాము మనం ఇవి కొనుక్కున్నామని ఒక మెమరీస్ ఉండాలి కదా. సో మేము అందుకే చాలా వరకు షాపింగ్ అయితే చేసాము. సో చూస్తున్నారు కదా ఇక్కడ డాడీ అండ్ ప్రసాద్ వాళ్ళ కార్లు బొమ్మలను జస్సుకి మల్టిపుల్ అయితే తీసుకున్నారు. వాడు ఇంకా కార్ అంటే జస్సుకి చాలా ఇష్టం, కార్లు గన్స్ ఇవి ఉంటే చాలు. సో చాలా వరకు తీసుకున్నాము. పైన అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడండి నా వీడియోలో అంటే నేను ఒక ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే అక్క ప్రశాంతతని చాలా వరకు మొత్తం ఎనర్జీ అంతా బూస్టప్ అయిపోయినట్టు అయిపోయింది బాడీ మొత్తం. సో జస్సుని అయితే లేపేసాం ఫైనల్గా. సో వాడు కూడా ఎంజాయ్ చేయాలి కదా, పడుకున్నాడు చాలా వరకు. సో ఆ టైంకి ఇంకా లేచేసాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నాను. శ్రీవారి ఆలయాన్ని కాక ప్రసాదం వచ్చి బాబు గారిని కలుపుకోవాల్సిందిగా కోరుతున్నాము.
రాజేష్ గారు ఊరు చేసినందుకు శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రసార కేంద్రానికి వచ్చి మహిళర్ గారిని వావ్ జస్ట్ అలా కాదు ఏదో చెప్తా చూడు చూడు అమ్మో यहाँ पे कौन हो कौन है डाली यहाँ पे कौन हो Thank you.